మంగళగిరిలో P4 బంగారు కుటుంబంలో భాగంగా అందే నాగసాయి స్రవంతికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల, టీడీపీ నాయకులు పడవల మహేష్, జంజనమ వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. P4 బంగారు కుటుంబాలు అనే కార్యక్రమంలో భాగంగా స్థానిక కుప్రో కాలనీలో మరి ఇక్కడ ఈ శాంతి అని పాపన ఆమె కుటుంబము వాళ్ళ పాప చదువుకుంటూ ఉంది. దీనికోసం గాను బంగారు కుటుంబంలో చేర్చడం జరిగింది. దానికి సంబంధించి పాప ఎడ్యుకేషన్కి సంబంధించి స్థానికంగా ఇప్పుడు అంటే కుటుంబ పరంగా ఒకరిద్దరు చేసుకున్నప్పటికీ కూడా అందరూ కలిసి ఒక మాటగా అనుకొని స్థానికంగా కుప్రో కాలనీలోను మరి కమిటీ ద్వారా ఈరోజు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇది 19వ వార్డు తరపు నుంచి వార్డు కమిటీ తరపు నుంచి 20,000 రూపాయలు అందించడం జరిగింది. ఇది పాప చదువు కొనసాగుతున్నందుకు ప్రతి సంవత్సరం అందించడానికి నిర్ణయించారు. దాంతోపాటుగా ఇంకా ఎవరైనా పైనుంచి కానీ ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా ఈ P4 బంగారు కుటుంబం ద్వారా అందేటట్లుగా చూడటం కోసం అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఇది బంగారు కుటుంబము P4 అనే కార్యక్రమాన్ని అందరూ కూడా దీని గురించి అవేర్నెస్ పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది చేసే సాయం అనేది ఒక్కరిగా చేయకపోయినా అందరూ కలిసి చేయటం కానీ లేదా దానికి సంస్థలు అనేవి కొంతమంది ఉన్నాయి. మనకి NRIలు ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏది ముందుకు తీసుకొచ్చినా కూడా చేసేటట్లుగా ఉన్నారు. అది మనం చేయటం కానీ దాన్ని చేయగలిగే వాళ్ళ దగ్గర సమస్యను తీసుకెళ్ళటం కానీ ఏది చేసినా కూడా హెల్పే అవుతుంది. ఒక మెంటార్షిప్గా కూడా మనం తీసుకోవచ్చు. దీనికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక యాప్ ఇవ్వటము, యాప్లో ఈ ట్రాకింగ్ అంటే వాళ్ళ అవసరాలు ఏంటి అనేది పెట్టడము, అలానే చేసిన పనులను కూడా దాతలు మార్గదర్శులు ఈ విధంగా చేసిన పనులను కూడా దాంట్లో ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అప్డేటెడ్గా ఉండేటట్లు ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది అన్నట్లు. అదేవిధంగా వీళ్ళ దాతలకి మార్గదర్శులకి బంగారు కుటుంబాలకి మధ్యలో అవేర్నెస్ కార్యక్రమం అంటే ఇంటరాక్షన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయమని రేపు 20వ తారీఖున ఏర్పాటు చేయటం జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము ఏదైతే కనుక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు ఉందో అంటే పేదవాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు పేదవాళ్ళకి ఒక చేయి అందించడం ద్వారా ఆ యొక్క పేదరికం నుంచి బయటకు తీసుకురావడం కోసం చేస్తున్న చర్యలు. దీనికి గాను మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు గారి యొక్క శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఈరోజు కుప్రో కాలనీ 19వ వార్డు ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి నాగసాయి స్రవంతి వాళ్ళ ఫాదర్ నెల రోజుల క్రితం చనిపోయి కొంచెం ఆర్థికంగా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారి ఆఫీస్కి వచ్చి ఆ సమస్యను విన్నవించుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి P4 కింద ఆ ఫ్యామిలీని వర్తించేటట్టుగా మాట్లాడటం, వారి కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఏదైతే చేయగలిగినటువంటి ఆర్థిక సాయం ఉందో ఏదైతే మనం గవర్నమెంట్ నుంచి చేయగలుగుతామో అన్నీ కూడా మేడం గారితోనూ సచివాలయం సిబ్బందితో మాట్లాడి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 19వ వార్డు తెలుగుదేశం వార్డు కమిటీ అంతా కూడా కలిసి ఆ పాపకు 1 ఇయర్కి సరిపోను చదువుకోవడానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఖర్చు ఉందో దానికి 20,000 రూపాయలు అవుతుందని చెప్పి ఆ కుటుంబం తెలియజేయడంతో వెంటనే వార్డు కమిటీ సభ్యులందరూ కూడా స్పందించి ఆ మొత్తాన్ని కూడా ఇవాళ ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ పాప చదువు పూర్తయ్యేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా సాధ్యమైనంత వరకు తోడ్పాటు అందిస్తారని చెప్పి మేమంతా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంగళగిరిలో చేనేత అధ్యయన యాత్రను సోమవారం ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మంగళగిరి NRI వై జంక్షన్ వద్దనున్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి చేనేత అధ్యయన యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ చేనేత కార్మిక సంఘం చేపట్టిన ఈ అధ్యయన యాత్ర ద్వారా
చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, చేనేత కార్మిక సంఘం నాయకులు బాలాజీ, బత్తూరి మోహన్ రావు, గజవల్లి వెంకటకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేనేత రంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత అధ్యయన యాత్ర 11వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు గుంటూరు జిల్లాలో చేనేత కేంద్రాల దగ్గర సమస్యలు తెలుసుకొని ఇబ్బందులు పరిష్కరించాలని గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని అర్థిస్తూ హెచ్చరిస్తూ ఈ చేనేత సమస్యలు అనేకం ఉన్నాయి, ఆప్కోతంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చేనేత రంగ సమస్యల్ని పరిష్కరించాలని ఈ యాత్రని మొదలుపెట్టాము. ఇప్పుడు ఈ సందర్భంగా మిత్రులందరికీ చేనేత కార్మికుల మళ్ళా పెట్టుకుందాం సార్. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్రంలో ఉన్న చేనేత పరిశ్రమను సంక్షోభం నుండి గట్టెక్కించాలని, చేనేత కార్మికులకు సంపూర్ణ రక్షణ కలుగు చేయాలని, చేనేత సొసైటీలకు కానీ వారికి ఇస్తానన్న సబ్సిడీలకు కానీ ఇతర బకాయిలు సుమారు 170 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సహకార సంఘాలన్నీ బట్ట తయారు చేసి ప్రభుత్వ సంస్థలకు ఇచ్చి ఆ డబ్బు రాక నష్టపోతూ ఉన్నాయి. రెండో వైపున ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు కూడా ఇవ్వకపోవటం మూలంగా పరిశ్రమ నష్ట దిశలో నడుస్తూ ఉంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బకాయిల మొత్తాన్ని తీర్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చేనేత మరి వృత్తి అయితే చేసుకుని బతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పెన్షన్ సంబంధించి రోజుకి 100 రూపాయల చొప్పున, మరి నెలకు 3,000 చొప్పున 36,000 ఇవ్వాలని, అట్లాగే రంగులు రసాయనాలతోటి మరి ఇబ్బంది పడుతున్న ఆరోగ్యం మరి క్షీణిస్తున్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరిని ఆదుకోవాలని, ఈ సంక్షేమానికి సంబంధించి మరి ఒక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని ఆదుకోవాలని, ఈ పరిశ్రమను రక్షించాలని మరి ఈ రోజు నుంచి కూడా మరి అధ్యయన యాత్ర చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో 1,141 చేనేత సహకార సంఘాలు ఉంటే అందులో 393 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పని హ్యాండ్లూమ్ కమిషనర్ గారి దగ్గర నుండి ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారం. మిగతా 600 ఎందుకు మూలనపడ్డాయి? దీనికి కారణం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అవకతవకల వల్ల, అధికారులు చేసేటటువంటి అక్రమాల వల్ల ఇవన్నీ మూతపడ్డాయి. మరొక 393 పనిచేస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ 393 సహకార సంఘాలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 127,87 లక్షలు అధ్యయన యాత్ర జరుగుతుంది. ఇప్పుడే నేతన్నకి చేనేత అయినటువంటి నేతన్నకి విగ్రహానికి పూలమాల వేసుకొని కాబట్టి ముప్పాల నాగేశ్వర గారు ఈ యాత్రని ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం చేనేత సంఘం అనేటువంటి సహకార సంఘాలని ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. సహకార సంఘాలకు రావాల్సినటువంటి 1,27 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా చేనేత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసినా కానీ వీళ్ళకి చెమటోడి ముందు శంకు ఊదినట్టు తప్పితే ఈ ప్రభుత్వాలకి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి చేనేత కార్మిక సభని చేనేత వృత్తిని మంగళగిరి లిటిల్ విలేజ్లో తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి టీఎంసీ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరిగింది.
ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ నిరంజన్ గుప్తా, ఎంటీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ కె అశోక్ కుమార్, ఏసీపీలు అజయ్ కుమార్, రవికుమార్, టీపీఓ రమేష్ బాబు, టీపీఎస్ సుస్మిత, సర్వేయర్ రఘుపతి, అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ కుమార్, సిహెచ్వి నారాయణ, హనుమాన్, వలి, శ్రీహర్ష, సుమతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇది బేసిక్గా ఇంజనీర్స్ డే అంటే మనకు తెలుసు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి రోజు ఈ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. చాలామందికి ఇంజనీర్స్ ఒక ఇంజనీరింగ్ అంటే నథింగ్ బట్ నేషన్ బిల్డింగ్. అంటే ఇక్కడ ప్రస్తుతమో అప్రస్తుతమో తెలియదు కానీ 1970 అంటే స్వాతంత్రం 1947లో వస్తే 1960 కానీ 70 కానీ ఆ ప్రాంతంలో ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు చూస్తే మనకంటే వెనకబడి ఉన్నాయి. ఈరోజు 2025 ఒకసారి ఇంజనీరింగ్ మార్వెల్స్ ఎలా ఉంటుంది అని చెప్తే ఒకసారి మనం చూస్తే, అంటే ఎందుకు హైదరాబాద్లో మాదాపూర్ ఏరియా, ఈ ఏరియా అంతా మనం చూస్తే మనం ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది. అంటే దాని ఉద్దేశం అర్బనైజేషన్ ఒకటే కొలమానం కాదు. సో నేషన్ బిల్డింగ్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఆధునీకరణ జరుగుతున్నది కావచ్చు, రైల్వే ట్రాక్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవేస్ కావచ్చు, తర్వాత కంట్రీ యొక్క ప్రోగ్రెస్ వచ్చేసి డెఫినెట్గా లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ అయి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉంటుందో, ఆ స్కేల్ ఆ లెవెల్లో ఉంటుందో, అప్పుడే మన మనుషుల యొక్క జీవన ప్రమాణాలు మనకు బాగా ఉంటాయి. ఇది బేసిక్గా జరిగేది ఒక ఇంజనీర్స్ వల్లనే. ఇంజనీర్స్ కెపాసిటీ బాగుండి, ఇంజనీర్స్ థింకింగ్ బాగుండి, ఇంజనీర్స్ యొక్క కమిట్మెంట్, హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉండి, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతుంది. సో అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తలుచుకుంటూ మనము ఈరోజు ఇంజనీర్స్ డే చేసుకుంటున్నాము. సో ఈరోజు ఇది వేదిక కాకపోవచ్చు, బట్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వరకు డెఫినెట్గా రాబోయే రోజుల్లో మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనలు దీన్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోడల్ మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 10 yearsలో. అంటే నేనేదో అతిశయోక్తి చెప్పట్లేదు, 2035కి ది నెక్స్ట్ 10 yearsలో దిస్ కార్పొరేషన్ విల్ బి బిగ్గర్ దాన్ గుంటూరు కార్పొరేషన్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. అయితే దీనికి మనం సన్నద్ధంగా ఉన్నామా లేవా అని చెప్పేసి ఒకసారి మనమే ఇంట్రాస్పెక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్, మన సేల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ వచ్చే రెంటల్ ఇది చూసుకుంటే, ఇవన్నీ కూడా చూసుకుంటే మనీ రెంటల్కి వచ్చే వాళ్ళ జనాభా కూడా చూసుకుంటే, నా లెక్క ప్రకారము ఏ ప్రాతిపదికన తీసుకున్నా కూడా సంవత్సరానికి 40,000 నుంచి 50,000 మంది యాడ్ అవుతున్నారు ఇక్కడ. మనం అందరం ప్లాన్ చేస్తుంటాం, ఒక ప్లాన్గా చేస్తుంటాం. అట్లానే మనం అందరం ప్లాన్గా మాకు నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చేలాగున ఎల్ఆర్స్ కానీ బీపీఎస్ కానీ, రేపు రాబోయే బీపీఎస్లో కానీ మీరందరూ సమిష్టిగా కలిసి మాకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్ తెప్పించి ఆదాయం సమకూరుస్తారని కోరుతున్నాను. ఇందాక గుప్తా గారు చెప్పినట్టు మాకు వీక్లీ 5 daysకి ఒకసారి
మా వీక్లీ టార్గెట్ 500 అండి. టోటల్ మీద 500 కాదు. దయచేసి మనం గమనించాలి. మన ఎల్టీపీస్ అందరూ ఇంజనీర్స్ కూడా మాకు ఇంకా మనకి అక్టోబర్ 24 వరకు ఉంది ఎల్ఆర్ఎస్ స్కీము. ఈ అక్టోబర్ 24 లోపు మనకి థౌజండ్స్లో అప్లికేషన్స్ రావాలి. ఎందుకంటే మన స్టేట్లో మనది ఒక గుర్తింపైన నగరపాలక సంస్థ మంగళగిరి తాడేపల్లి అంటే అందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది. మనకి తాడేపల్లి మంగళగిరి ఏరియాస్లో పిఏపీస్ కానీ పెద్ద పెద్ద అఫీషియల్స్ కానీ ఉంటున్నారు, ప్లస్ ప్లాట్స్ కూడా తీసుకొని ఉంటున్నారు. అందుకని మీ అందరూ అక్కడ ప్లాట్ ఓనర్స్ని ఐడెంటిఫై చేసి మాకు ఎల్ఆర్ఎస్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బాగా పెంచులాగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ స్కీములు కానీ ప్లానింగ్ సంబంధించినవి కానీ ఏదైనా మనం సార్లతో సపోర్ట్ చేసుకుంటా వారి సలహాలు తీసుకుంటా ఈ ప్లానింగ్స్ అని పర్ఫెక్ట్గా పెట్టుకొని చేసుకుందామని మన అసోసియేషన్ తరఫున మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయింది సివిల్ ఇంజనీర్స్మే కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ జరుగుతున్న అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అవ్వచ్చు, డ్యామ్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, వీటిలన్నిటిలో కూడా మన వంతు సహకారాన్ని మనం కూడా అందించాలని, అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఏవైతే మనము చేపడుతున్న గవర్నమెంట్ ద్వారా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో కూడా మీరందరూ భాగస్వాములు కావాలని, మనకి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన డిపిఎంఎస్ అవ్వచ్చు, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పథకం అవ్వచ్చు, త్వరలో రాబోతున్న బీపీఎస్ పథకంలో కూడా మీ ఇంజనీర్స్ అందరూ ఎస్పెషల్లీ ఎల్టీపీస్ అందరూ కూడా మీ వంతు సహకారాన్ని నగరపాలక సంస్థకు అందించి అదేవిధంగా ఈ నగరపాలక సంస్థ అభివృద్ధిలో కూడా మీరందరూ భాగస్వామ్యం కావాలని మరీ ముఖ్యంగా కోరుతున్నామండి. ఈరోజు మనం ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ప్రతి ఇయర్ ఏదో నామకార్థంగా అంటాం కదా, అలా సెలబ్రేట్ చేసుకోకుండా మనందరం కూడా ఇందాక మన ఏసీపీ గారు చెప్పారు కదా, నా జాతికి అంకితం అవుదాము అని చెప్పేసి. యాక్చువల్గా నేనేం ప్రిపేర్ అవ్వలేదండి, సడన్గా పిలిచారు. ఏమైనా తప్పులుంటే మాత్రం మన్నించండి. అంటే మన వంతుగా మన కృషి అంటే యాక్చువల్లీ మనం డైలీ యాక్టివిటీస్లో కానివ్వండి, ఇప్పుడు మేమైనా మీరైనా కూడా పబ్లిక్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి సాధ్యమైనంత విధంగా సహాయం చేయడానికి, లేకపోతే వాళ్ళని టెక్నికల్గా ఇంప్రూవ్ చేయడానికి మనం ట్రై చేద్దామని అందరినీ కోరుకుంటున్నాను. మీకు తెలుసా, గత సంవత్సరంలో మన దేశం నుండి ఇతర దేశాలకు ఎంతమంది వలస వెళ్ళారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం.